కడప టీడీపీ ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై ఆ పార్టీ కార్యకర్తలు మరోసారి తిరుగుబాటు చేశారు. పార్టీకి సేవ చేసిన వారిని పక్కన పెట్టారని ఆరోపిస్తున్నారు. సీనియర్లు లేరు, తొక్కా లేదన్న ఎమ్మెల్యే భర్త శ్రీనివాసులరెడ్డి కామెంట్స్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై దేవుని కడప కార్యకర్తలు తిరుగుబాటు చేయగా తాజాగా ముస్లిం మైనార్టీ నేతలు కార్యకర్తలు ఎదురు తిరుగుతున్నారు. తిరుగుబాటు వర్గాన్ని కమలాపురం టీడీపీ నేత పుత్తా నరసింహారెడ్డి చేరదీస్తున్నారు. కడపలోని పెద్ద దర్గాలో ప్రత్యేక పూజలు చేసిన మైనార్టీ టీడీపీ నేతలు పుత్తా నరసింహారెడ్డి వద్దకు బయలుదేరారు. రోజు వర్గం తిరుగుబాటుతో ఎమ్మెల్యే మాధవిరెడ్డిపై వ్యతిరేకత పెరుగుతోంది. మాధవిరెడ్డి, ఆమె భర్త శ్రీనివాసులరెడ్డి ఒంటెద్దు పోకడ్లపై కూడా విమర్శలు వెల్లువెత్తున్నాయి. కడప నగరంలో తెలుగుదేశం పార్టీ ఎన్నో ఏళ్ల నుంచి సేవలు చేసి పార్టీ కోసం చాలా ఆస్తులు కానీ అన్ని పోగొట్టుకున్నాం మనమన్నీ. దాని గురించి మన కడప జిల్లాలో మన సీనియర్ పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు ముస్లిం నాయకులకు న్యాయం జరగడం లేదు. న్యాయం జరగాలని ఎన్నో మాటలు మనం మొర పెట్టుకున్నా కానీ మన కడప నాయకులు వినలేదు. మీరు సీనియర్లు కాదు, ఏం కాదు, తోలు లేదు, తొక్క లేదు అంటున్నారు. మనం తోలు తొక్కలని మనం ఎప్పుడు చెప్పలేదు. మనం గత 20-30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో కష్టపడుతూ పని చేసుకుంటూ వస్తున్నాము. ఇప్పుడు సీనియర్లకు అందరికీ పక్కన పెట్టి, ఇన్ఛార్జీలకు అందరికీ పక్కన పెట్టి కొత్తగా వచ్చే వాళ్లకు పదవులు, ఇన్ఛార్జీలు, ప్రతి ఒక్క పని వాళ్ళకే ఇస్తున్నారు. మనమేమని అడిగితే మనకేం సమాధానం చెప్పడం లేదు.